యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పూర్తి సమాచారం రాబట్టడానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆమె పాకిస్తాన్, చైనాతో పాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ఇండియన్ అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రాను వాడుకుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ ఆలీ హసన్తో వాట్సాప్లో జ్యోతి చేసిన చాటింగ్లను వెలికితీశారు. ఇద్దరి మధ్య కోడ్ భాషలో ఈ చాటింగ్లు జరిగాయి. ఒక చాటింగ్ను పరిశీలిస్తే భారత అండర్ కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి ఆలీ హసన్ ఆమెను ప్రశ్నించాడు. భారత్ పాక్ సరిహద్దు అయిన అటారీ బోర్డర్ సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్ కవర్ ఏజెంట్లను చూశావా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటోకాల్ అందుకున్న వారే అండర్ కవర్ ఏజెంట్లు కావచ్చు అని అలీ హసన్ చెప్పగా అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్ఐ కోసమే పనిచేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సమయంలోనే పాక్ కమిషన్ ఉద్యోగి డాషన్తోతో ఆమెకు పరిచయం ఏర్పడింది. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయిగా 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్ గురించి హిందీ, ఇంగ్లీష్ భాషలో రాతలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్లోని తమ పూర్వీకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి. అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్లో 10 రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. 2 దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందిన వాళ్లమని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశ్మీర్ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి ప్రొద్దుపోయేదాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి 1 గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరో చోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందనే పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నిటినీ క్రోడీకరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారానే తనకు ఆదాయం వస్తుందని నిందితురాలు చెబుతుండగా అధికారులు నమ్మడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు, ఆయన ఖర్చులకు పొంతరలేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీలాగుతున్నారు. జ్యోతి ల్యాప్టాప్ ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది. పహల్గాం దాడి తర్వాత కూడా జ్యోతి పాకిస్తాన్ కమిషన్లో ఓ అధికారికి పలుమార్లు కలిసినట్లు అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు తేలింది. కీలక విషయాలు బయటకు లాగేందుకు జ్యోతి మల్హోత్రాపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సైనిక ఇంటెలిజెన్స్ అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లలో ఆమె చేసిన పర్యటనలు, ఆర్థిక లావాదేవీలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు.